ఈరోజు మనం కేక్ చేసుకుందామండి. ఎలాగంటే కేక్ కావాల్సిన పదార్థాలు ముందు చూసుకుందాం. 1 కప్పు నూనె, ఆ కప్పులో సగం కప్పు అంటే నెయ్యి, అంటే కప్పున్నర అవుతుంది టోటల్గా. దగ్గరగా ఈ రెండు కూడా కప్పున్నర పైనే అవుతాయి. పంచదార 2 కప్పులతో తీసుకున్నాను. మైదా పిండి 2 కప్పులతో తీసుకున్నాం. పంచదార ఎంత తీసుకున్నాం, మైదా పిండి కూడా అంతే తీసుకున్నాం. కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా బేకింగ్ పౌడరు. మనం చాక్లెట్ కేక్ చేసుకోవాలంటే కోకో పౌడరు, 3 గుడ్లు, మనం చేసి పెట్టుకున్నాం కదండి యాలక పొడి ఒక చిన్న చెంచా, తర్వాత వెనీలా ఎసెన్స్, తర్వాత ట్యూటీ ఫ్రూటీ, తర్వాత మనకు దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను మెలన్ సీడ్స్, తర్వాత పంకిన్ సీడ్స్, తర్వాత అంజీరు, తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, తర్వాత యాప్రికాట్, ఇవి కావాల్సిన పదార్థాలండి. వీటిలో ఈ డ్రై ఫ్రూట్స్లో మీరు ఏమైనా స్కిప్ చేస్తే చేసుకోవచ్చు, లేదా వేసుకుంటే బాగుంటుంది. ముందుగా పంచదార మిక్సీ పట్టుకుందామండి. మనం తీసుకున్న 2 కప్పుల పంచదార కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకుందాం. మిక్సీ పట్టుకున్న పంచదార పెద్ద జార్లో వేసుకొని ఇందులోకి మనం తీసుకున్న నూనె, నెయ్యి, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది. దీనిలోకి 3 కోడిగుడ్లు మనం తీసుకున్నాం కదండి, ఆ 3 కోడిగుడ్లు కొట్టి వేసుకుందాం. 3 కోడిగుడ్లు వేసుకున్నాం చూడండి. వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకొద్దాం. ఇందులో కొంచెం పాలు విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. కొంచెం ఒక చుక్క పాలు వేసుకుందామండి. మనం తీసుకున్న బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, కోకో పౌడరు, మైదా, యాలక పొడి, ఎసెన్స్, ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకొద్దామండి. మిక్సీ చేసిన తర్వాత టెక్స్చరు ఇలా వస్తుందండి. మనం తీసుకున్న యాప్రికాటు, అంజీరు కూడా ఇలా ముక్కలు కోసుకున్నాం. ముందుగా ఈ మిశ్రమంలోకి అంజీరు, యాప్రికాటు, కావలసినంత ట్యూటీ ఫ్రూటీ, వస్తుంది కదా కదా, ఇలాగా వేసినవన్నీ ఇలాగా కలుపుకోవాలి మనం. ఇప్పుడు మిక్సీ వేయకూడదు. ఇలాగా నైఫ్తోనో స్పూన్తోనో దేనికో దాంతో మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నెయ్యి రాసిన గిన్నెలో బటర్ పేపర్ వేసాను. ఇప్పుడు మనం పోర్ చేస్తున్నప్పుడు మిశ్రమం ఇలా పోర్ అవ్వాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక దానిలో కలుపుకొని ఇలాగా కలుపుకొని దీని మీద ఇలా గార్నిష్ చేసుకోవడమే. దీని మీద ట్యూటీ ఫ్రూటీ కానీ, లేకపోతే అంజీర్ కానీ, యాప్రికాట్ కానీ ఇలాగా ఉండే డ్రై ఫ్రూట్స్ వేయకూడదు. వేస్తే నల్లగా మాడిపోతాయి. కిస్మిస్ కానీ అవి పైన వేయకూడదు, లోపలే వేసుకోవాలి. పైన వేసేటప్పుడు మాత్రం ఇలా డ్రైగా ఉన్న నట్సే వేయాలి. ఇప్పుడు ఓవెన్ ఆన్ చేసుకున్నాను. 0 దగ్గర ఉంది కదా. ఇప్పుడు
ఇది కన్వెక్షన్ మోడ్లో పెట్టాలి. మోడ్లో పెడితే 180 డిగ్రీస్ దగ్గర ఆన్ అయ్యింది. అది ఆన్ అయినప్పుడు దీన్ని మైనస్ చేసుకోవాలి, 160 డిగ్రీస్ దగ్గర తెచ్చుకోవాలి. దీన్ని మైనస్ చేసుకుంటే 160 డిగ్రీ, 2 సార్లు మైనస్ చేస్తే 160 డిగ్రీస్ దగ్గరికి వచ్చింది. దీన్ని కిందన 2 సార్లు ఆన్ బటన్ నొక్కితే ప్రీహీట్లోకి వెళ్ళింది. ఇది ప్రీహీట్ అవుతుంది. ప్రీహీట్ అయిన తర్వాత ఇది సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ని ఓవెన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సౌండ్ వచ్చి ఇలాగా ఆగిపోయింది, 160 దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు మనం ఓవెన్లో ఈ కేకు పెట్టుకుందాం. ఓవెన్లో ఇలా కేక్ పెట్టుకున్న తర్వాత డోర్ క్లోజ్ చేసి దీన్ని ఇప్పుడు మనం ఇలాగా 35 మినిట్స్కి పెట్టి ఇలాగా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలాగా తిరుగుతూ ఉంటుంది, తగ్గుతూ వస్తుంది. ఇదిగోండి, 1 మినిట్ 45 సెకండ్స్ ఉండగానే ఒక్కసారి తీసి చూసుకుందాం. మనం అది ఉడికిందా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకుందాం. పూర్తిగా ఉడికిపోయింది. ఇంకా ఇక్కడికి ఆపేసుకోవచ్చు అన్నమాట. మన కేక్ తయారైపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. బయటను కొనే వాటికన్నా సింపుల్గా చేసుకుంటే ఈ కేకు ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగోండి చాక్లెట్ కేక్. ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత మెత్తగా ఉందో. ఇది ప్లెయిన్ కేక్. ఇది చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. పిల్లలు చూశారు, నేను కూడా చూశాను. చాలా చాలా టేస్టీగా ఉంది.